తమ్ముడు. గిరిధర్, ఇంతకుముందు నీ ఛానల్ పేరు వేరే ఉండేది కదా, గిరిధర్ 1524 ఏదో. ఇప్పుడు అది లేకుండా ఓన్లీ గిరిధర్ ఉందేంటి? నువ్వు కామెంట్ పెట్టమన్నావని పెడుతున్నారంట. ఓకే ఓకే వంశీ గారు, మీ భాష మీకు తప్ప నాకు అర్థం కాదండి స్వామి. మా అమ్మ కదా, ప్లీజ్ వద్దు. ఏం వద్దు? దానికి నేను కామెంట్ పెడుతున్నా అండి. ఆపండి మీ సోది, నాకు అర్థం కావట్లా. హాయ్ గిరిధర్ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు. లైవ్లో ఉన్నవాళ్ళు నేను దగ్గర ఉంటే ఫోన్ ఎత్తి కొడతారేమో నన్ను. మామూలుగా పిచ్చి కొట్టుడు కొడతాను, మిమ్మల్ని కొడతాను, ఫోన్ని కొడతాను. అర్థమైందా? అసలు మీ తెలుగు ఏంటండి ఇంత తెగులుగా ఉంది? మీ తెలుగుకి తెగులు పట్టిందండి వంశీ గారు. తిట్టకు ప్లీజ్ భవానీ. ఎవరిని తిట్టాను నేను? నా పేరే గబ్బర్ సింగ్. అవసరం లేదు నాకు టిఫిన్. నేను రైస్ ఉంటే కొంచెం తినేసాను, వాడు వదిలిపెడితే. కోపంలో సాంగ్ని చంపకు. నా తెలుగుకి తెగులు పట్టలేదు, తమిళ్ కన్నడ పట్టింది, అదొక భాష. పుష్ప సినిమా చూసి ఉంటే కొంచెం అర్థం చేసుకో. ఎంత పుష్ప సినిమా చూసినా మీ భాష నిజంగా సుకుమారికి కూడా అర్థం కాదు. డైరెక్టర్ సుకుమారికి కూడా అర్థం కాదు మీ భాష. మీరు కలర్గా, మర్చిపోయా వంశీ గారు, మీరు కలర్గా ఉంటారా నల్లగా ఉంటారా చెప్పండి. మీరు కనుక కలర్గా ఉంటే మీకు నల్ల అమ్మాయి వస్తుంది. మీరు కనుక నల్లగా ఉంటే తెల్లమ్మాయి వస్తుంది. అందుకే 2 సంవత్సరాలు రీఛార్జ్ చేశాడు. ఎవరు? देखो देखो गब्बर సింగ్, ఆల్ ఇండియాకి హైపర్ సింగ్. పవాని వెళుతున్నా. ఎక్కడికయ్యా వెళ్ళేది? మాట్లాడితే బెదిరిస్తా ఉంటావు. వెళితే వెళ్ళిపో. ఓ అమ్మ దిష్టి పెట్టేస్తా స్వామి. ఎవరికి? అసలు మీ తెలుగు, అమ్మో నాకు ఈ తెలుగు చూస్తుంటే చిరాకు వస్తుంది వంశీ గారు. మీరు దయచేసి తెలుగు నేర్చుకోండి వంశీ గారు. తెలుగులో టాపర్ నాకే అర్థం అట్లా. వంశీ గారు, మా అబ్బాయి చూడండి, అయ్యో రోరి నాయనో తెలుగులో టాపర్ని నేను, నాకే అర్థం కావట్లేదు అంటున్నాడు తెలుగు. మరి అటు ఇటు కాకుండా ఉంటే ఎలాంటి అమ్మాయి వస్తుందండి? ఉన్నావా నాయన? తొంగి చూస్తున్నావా చాట్నా? నీకేం బాగా తిన్నావు, నేను తినాలి కదా. వెళ్ళిపో ఉండబాకు, వెళ్ళిపో. అటు అంటే ఏ కుంటిదో గుడ్డిదో మోగదో చెవిటిదో వస్తుందన్నమాట. రమేష్ గారు అర్థమైందా? అది సంస్కృతం, నా భాష నాకే అర్థమవుతుంది. నిజమే. అమ్మో మీది మామూలు భాష కాదండి, అది రజనీకాంత్ భాష. రజనీకాంత్ భాష కాదు. నేను ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఏలియన్ భాష. ఇంకా రానులే, పోవయ్య పో, బెదిరిస్తా ఉంటావు పో. ఏలియన్ భాష అలానే ఉంటుంది. వెళ్ళి తినరా పో. లైవ్లో ఉన్న వాళ్ళు హైట్లో ఉండకండి ప్లీజ్, డబుల్ ట్యాప్ చేయండి. వంశీ గారు, నేను చెప్పింది మీకు అర్థమైందా? మీరు కలర్గా ఉంటే నల్లమ్మాయి వస్తుంది, నల్లగా ఉంటే తెల్లమ్మాయి వస్తుంది. అవును. ఏంటి అవును?